Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మాటలు బూమరాంగ్, అడ్డంగా తగులుకుంటున్న వైసీపీ. చంద్రబాబు విషయంలో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప గుణాలు ఉన్నాయి. అవి ఆయన కష్టపడతారు, సమస్యలు వచ్చినప్పుడు సవాళ్లుగా తీసుకుని పనిచేస్తారు, మంచి వ్యూహకర్త అని, అలాగే పట్టుదల కలవారని కూడా చెబుతారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా అంగీకరిస్తారు. అదే చంద్రబాబు విషయంలో అతి ప్రచారాన్ని సొంతంగా తన గురించి గొప్పలు చెప్పుకోవడం కానీ స్వపక్షంలోని వారే ఆక్షేపిస్తారు. చంద్రబాబు అతి తగ్గించుకుంటే మంచిదని అనేవారు ఉన్నారు. పైగా చంద్రబాబు మితిమీరిన మీడియా మోజు అన్న దాని మీద కూడా అయిన వారు సైతం చికాకు పడతారు. అయితే చంద్రబాబులో ప్లస్లు ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నీ కలిపితేనే చంద్రబాబు అని అంటారు. ఇక చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. వయసు కూడా 7.5 దాటింది. దేశంలోని సీనియర్ నాయకులలో ఆయన ఒకరిగా ఉన్నారు. ఇక అతి తక్కువ మంది సీనియర్ నేతలలో చురుకైన రాజకీయం నేటికి చేస్తున్న వారిలో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక చంద్రబాబు అనుభవం సరిసాటి ఎవరూ లేరు. ఇక వయసు రీత్యా కావచ్చు, అనుభవం రీత్యా కావచ్చు, చంద్రబాబు ఒక్కోసారి తాను అంటున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు చేసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని ఆయన ఏ ఒక్కటి వదలకుండా ఈ రోజుకి చెప్పుకుంటారు. అదే సమయంలో తాను చేయని వాటి మీద కూడా ఆయన క్లెయిమ్ చేసుకుని ఆ క్రెడిట్ని తీసుకోవాలని చూడడమే బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు. ఎంత మెయిన్ స్ట్రీమ్ మీడియా మద్దతున్నా సోషల్ మీడియా సమాంతరంగా ఉంది. దాని మీద నియంత్రణ ఎవరికీ ఉండదు. అక్కడ మాత్రం చంద్రబాబే కాదు, ఎవరు ఏం మాట్లాడినా నెటిజన్లు తమ ఒపీనియన్ చెబుతూ కుండబద్దలు కొట్టేస్తారు. నిజాలు అలా బయటకు కక్కేస్తారు. ఇక తాజాగా చూస్తే చంద్రబాబు కొన్ని పథకాలను తనవే అని చెప్పుకోవడం. ఉదాహరణకు తల్లికి వందనం పథకం అన్న దానిని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది వైసీపీ తీసుకుని వచ్చిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి అమలు చేస్తున్న పథకమని లబ్ధిదారులతో సహా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి పల్లెలలో చాలామంది దానిని అమ్మఒడిగానే చూస్తున్నారు. వారికి ఈ పేరు మార్పులు ఏవి పెద్దగా తెలియవని అంటున్నారు. మరి ఈ పథకం మేమే తెచ్చామని చంద్రబాబు చెప్పుకుంటే అది బూమరాంగ్ కాకుండా ఏమవుతుందని అంటున్నారు. తల్లికి వందనం అమలు చేసిందే అమ్మ ఒడి డేటాను తీసుకునే కదా అని అంటున్నారు. పైగా 13,000 రూపాయలు వైసీపీ వారు ఎలా ఇచ్చారో టీడీపీ కూటమి అలాగే ఇచ్చింది కదా అని అంటున్నారు. పైగా ఈ పథకాన్ని లోకేష్ సొంతంగా కనిపెట్టి అమలు చేస్తున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలైతే రివర్స్ అవుతున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్, మెట్రోతో పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చంద్రబాబు చెప్పుకున్న వాటి మీద కూడా ట్రోల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అమ్మఒడి పథకం నాదే అని చంద్రబాబు అనడంతో పాత వీడియోలను తెచ్చి వైసీపీ కేడర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందులోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లోని హైటెక్ సిటీ విషయంలో చంద్రబాబు పూర్తిగా క్లెయిమ్ చేసుకోలేరని అంటున్నారు. దాని మీద అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకొచ్చిన పాత వీడియోలను పెట్టి వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేస్తోంది. ఆనాడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ హెల్ప్ చేశారని, ఆ తర్వాత అప్పటి సీఎం జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీని టేకప్ చేశారని గుర్తు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇక నేదురుమల్లి తరువాత చంద్రబాబు సీఎం అయిన నేపథ్యంలో దానిని ముందుకు తీసుకుని వెళ్లారు తప్పించి పూర్తి క్రెడిట్ ఆయన ఒక్కరికే ఎలా అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలా హైటెక్ సిటీ ఆలోచన అంతా కాంగ్రెస్దే అని, అంతేకాదు అడుగులు కూడా ముందుకు పడింది ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అంటున్నారు. ఈ విషయాలను ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వీడియోల రూపంలో తీసుకొచ్చి మరి వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక 9 ఏళ్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి ఏం చేసింది లేకపోగా తెలంగాణకు ఎంతో చేశానని అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని వైసీపీ కేడర్ సోషల్ మీడియాలో ఒక్క లెక్కన హాట్ కామెంట్స్ చేస్తోందట. ఇలా వైసీపీ ట్రోల్స్ ఎక్కువైపోయాయని అంటున్నారు. దానికి కారణం అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చి మాదే అని చెప్పుకోవడం. ఇలాంటివి మానేస్తే బాగుంటుంది కదా అని సొంత పార్టీలోనూ చర్చ సాగుతోందట.